పార్లమెంటు ఎన్నికల ముందర తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవ్వడంతో అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఊహించని విధంగా చేరికలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు కీలక నేతలు హస్తంగుటికి చేరగా మరికొందరు అదే బాటలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమితో కారు పార్టీ నేతలకు కాంగ్రెస్ చుక్కలు చూపిస్తోంది. గత 10 ఏళ్లలో అధికార అండతో చేసిన తప్పులను ఒక్కొక్కటిగా బయటపెడుతూ బారాస నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం బయటకీడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై కాంగ్రెస్ ఫోకస్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన కారు దిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. సో ఈ అంశంపై తొలిసారిగా స్పందించారు ఎర్రబెల్లి. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం ఓ ఫేక్ అని కొట్టిపారేశారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదని తేల్చేశారు. కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్తున్నట్టు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, బీఆర్ఎస్ కార్యకర్తలను తప్పుదోవ పట్టించేందుకు ఇలా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. క్యాడర్ అవన్నీ నమ్మవద్దని ఎర్రబెల్లి సూచించారు. ఆనాడు వైఎస్ఆర్ ఎన్నో ఇబ్బందులు పెట్టిన తాను పార్టీ మారలేదని చెప్పారు. కేసీఆర్ సారథ్యంలో పార్టీ కోసం ఒక సైనికుడిగా పనిచేస్తానన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎర్రబెల్లి పేరు వినిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా నడుస్తోంది. ఈ సందర్భంలోనే ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఎర్రబెల్లి స్పందించారు. అసలు ప్రణీతరావు ఎవరో కూడా తెలియదన్నారు. నా పేరు చెప్పాలని ప్రణీతరావు మీద అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. బిజినెస్, ల్యాండ్ దందాలు, తప్పుడు పనులు చేసే నాయకులు అధికార పార్టీలోకి పోతున్నారని ఎర్రబెల్లి విమర్శించారు. మాయమాటలు చెప్పడం, మోసాలు చేయడం సీఎం రేవంత్ రెడ్డికి అలవాటేనన్నారు ఎర్రబెల్లి. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎర్రబెల్లి పాత్ర ఉంటే ఎర్రబెల్లిపై కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోనుందనే ఆసక్తి రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.